కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ శిక్షణా కేంద్రాల్లో గందరగోళం ఏర్పడింది. శిక్షణ తీసుకుంటున్న వారికి స్టైఫండ్తో పాటు భోజన సౌకర్యం కల్పించాల్సిన ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోకుండా వారి వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిర్వాహకులు తమకు భోజనం కూడా పెట్టడం లేదని ట్రైనీలు ఆరోపిస్తున్నారు. తాము రోజు గ్రామాల్లో కూలీ పనులకు వెళ్ళినా తమకు ఏదో రకంగా కూలొచ్చేదని, ప్రధానమంత్రి విశ్వకర్మ శిక్షణ కార్యక్రమానికి రావడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నామని చెప్పారు. శిక్షణ కోసం వస్తే తమకు ఎటువంటి ఉపయోగం లేదని లబ్ధిదారులు వాపోతూ ఉన్నారు. కేవలం తమకంటే అధికారుల ఏజెన్సీ నిర్వాహకులు లబ్ధి పొందుతున్నారని శిక్షణ కార్యక్రమానికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదో మోడీ సర్కార్ అంటే రోజు 12 మూటల కంటే శాంక్షన్ అయింది, వచ్చినాము. ఎప్పటికీ 6 రోజులైంది. ఇంకా వాళ్ళు ఏదో అన్నం అన్నారు, అన్నం లేదు. 500 కూలి అన్నారు, 500 కూలి లేదు. పొద్దున ఏరు సంపేపించుకుంటారు, మళ్ళీ సరే 4 ఇస్తారు. షార్జీలు పెట్టుకుని వస్తున్నాం. మాకు ఇంతవరకే అన్నము మేమే కట్టుకొచ్చుకుంటున్నాము, మేమే ఇది చేసుకుంటున్నాము. మాకు ట్రైనింగ్ అనేది మాకు తెలియదు. ట్రైనింగ్ కానీ ఇవ్వలేదు మాకు. ఇక్కడ ఊపినే వస్తున్నాడు. పొద్దున 10 గంటలకి కమ్మేపించుకుంటారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కమ్మేపించుకుంటున్నారు. మేము పోతున్నాము అంతే. ఇంకా మాకు దీని గురించి అంటే మాకేం తెలియదు, అవగాహన మాకు లేదు సార్. మాకు రోజు ఛార్జీలు మేమే పెట్టుకుని వస్తున్నాము. రోజుకి 200-300 వరకు అవుతున్నాయి వచ్చిపోయేదానికి. మాకు ఇక్కడ ఏమనేది తెలియదు. మాకు లోన్ ఇస్తారు, మీకు 15,000 ఇస్తారు, ఇద్దరు పెట్టేలా ఆండాలు ఇస్తారు అని చెప్పినారు సార్. మాకు మళ్ళీ అయినా కన్నీ అడుగుతుంటే మీరు బ్యాంకులో కనుక్కోవాలంటున్నారు సార్. మాకు దినం వచ్చిపోయాకి 300-400 ఖర్చు అవుతుంది సార్. ఫుడ్ అన్నీ మేమే తెచ్చుకుంటున్నాం సార్.